హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని అయితే తెలుసుకున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏ విధంగా స్పందించారు అనే సమాచారం రావడం జరిగింది. అలాగే జూలై 4వ తారీఖు తర్వాత జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్లు ఈ సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్గా ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నింటిని కూడా నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేశాను. అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. అయితే జాబ్ క్యాలెండర్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమాచారం అయితే ఒకసారి చూద్దాం. ఉద్యోగాల క్యాలెండర్ నిర్వహణపై భట్టీతో చర్చించాలి. ఎమ్మెల్సీ కోదండరాం, చనగాని రియాజ్కు సీఎం సూచన అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయండి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ నిర్వహణకు సంబంధించి 4వ తేదీ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారితో చర్చించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కోదండరాం, పార్టీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్, రియాజ్లకు స్పష్టం చేశారు. బనకచర్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంటేషన్ తర్వాత వారు సీఎంను కలిసి ఉద్యోగాల అంశాన్ని ప్రస్తావించగా పక్కనే ఉన్న భట్టి విక్రమార్క గారితో చర్చించాలన్నారు. ఈ అంశంపై త్వరలోనే డిప్యూటీ సీఎం ఉన్నతాధికారులతో సమావేశం అవుతారని తెలిపారు. వరుస సమావేశాలు 4న ఖర్గే పర్యటన తర్వాత ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు అనేసి సమాచారం అయితే రావడం అయితే జరిగిందండి. జాబ్ క్యాలెండర్ విడుదల కావచ్చు, నోటిఫికేషన్లు విడుదల కావచ్చు, ఈ రెండు అంశాలు కూడా ఈ రెండు అంశాలకే ఆర్థిక శాఖ ఆమోదం తెలపాల్సింది ఉంటుంది. కాబట్టి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారితో ఈ అంశాలపై చర్చించాలనేసి ముఖ్యమంత్రి గారు తెలపడం అయితే జరిగిందనమాట. కాబట్టి అయితే 4వ తారీఖు వరకు వరుస సమావేశాలు ఉన్నాయి. అదేవిధంగా 4వ తారీఖున ఖర్గే గారి పర్యటన ఉండడం కారణంగా 4వ తారీఖు తర్వాత డిప్యూటీ సీఎం గారితో ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అంశం గురించి చర్చించాలని ముఖ్యమంత్రి గారు అయితే చెప్పారండి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏదో ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఫ్రెండ్స్, ఈరోజు పత్రికాముఖంగా క్యాలెండర్కి సంబంధించినటువంటి రీజనింగ్లో క్యాలెండర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం తెలుగు లాంగ్వేజ్లో అయితే రావడం జరిగిందండి. ఈ ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో షేర్ చేశాను. అక్కడి నుంచి మీరు ప్రిపేర్ అయ్యేదానికి, ప్రాక్టీస్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా ఈ క్యాలెండర్ అనే టాపిక్ నుంచి ఒక ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుందండి. 1 లేదా 2 ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ క్యాలెండర్ అనే టాపిక్ తెలుగు లాంగ్వేజ్లో క్లియర్గా ఉంది. కాబట్టి ఒకసారి మీరు ఇమేజ్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కావచ్చు డౌన్లోడ్ చేసుకునేసి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈరోజు పత్రికాముఖంగా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే వచ్చాయండి. కేరళ డీజీపీగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి రావాడ ఆజాద్ చంద్రశేఖర్ గారు నియమితులయ్యారండి. ఆయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామం అన్నమాట. ఇక ఆయనకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం అయితే జరిగింది. అలాగే ఐక్యరాజ్య సమితి స్పెయిన్ సంయుక్త ఆధ్వర్యంలో ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ 4వ అంతర్జాతీయ సదస్సు అనేది జూన్ 30వ తారీఖున ప్రారంభమైందండి. జూలై 3వ తారీఖు వరకు ఈ సదస్సు అయితే జరుగుతుందన్నమాట. స్పెయిన్లోని సెవిల్లే నగరం ఆతిథ్యం ఇస్తోంది ఈ కార్యక్రమానికి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పత్రికాముఖంగా రావడం జరిగింది. ఈ ఇమేజ్ని కూడా మీరు మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేసి చదువుకోవడానికి, ముఖ్యమైన పాయింట్స్ని నోట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.